హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉండండి. మరి యొక్క లాంగ్ వీడియోతో మరి యొక్క కొత్త రెసిపీతో మేము ముందుకైతే వచ్చానండి. నా రెసిపీస్ని అయితే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి. అంత సింపుల్గా చేసేస్తాను నా వంటలు. ఇప్పుడైతే మనం ఆలు బఠానీ కూర అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే నేనైతే ఆలును కట్ చేసుకొని కుక్కర్లో అయితే ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. నేను ఉడకబెట్టి చూపించలేదు, తీసిన తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా తీసి దీనిపై అంతా తొక్కంతా తీసివేయాలండి. తర్వాత మనము ఉల్లిగడ్డలు టమాటాలు ఇలా కట్ చేసుకున్నానండి, వీడియోలో చూపిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచేసుకున్నానండి. ఏంటంటే దంచుకుంటే టేస్ట్ ఉంటుంది, ఇప్పుడు ఎన్నో వీడియోలో చెప్పాను కానీ కొద్దిగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను ఎక్కువ దంచుకున్న మసాలాలని ఇష్టపడతానండి. ఇలా దంచేసుకొని వీటిని కూడా పక్కకు పెట్టేసుకున్నానండి. అంతా అల్లం వెల్లుల్లిని అయితే కొద్దిగా కచ్చా పచ్చగా, మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, కొద్దిగా కచ్చా పచ్చగా దంచేసి పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ నేను బఠానీని అయితే దీంట్లో నానబెట్టేసుకున్నానండి. బఠానీని కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే నానబెట్టుకోవచ్చు అండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇది చపాతీలోకి అయితే నేను చేస్తున్నాను, రైస్లోకి కూడా బాగుంటుందండి. కలర్ రైస్లోకి అయితే ఇంకా సూపర్గానే ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడైతే దీని మీద తొక్కలు తీసేస్తున్నానండి. తీసేసి నేనైతే కత్తితో మనకు ఇట్లా చుంచుతానే వెళ్తాయి కాబట్టి కత్తితో ఏమి నేను కట్ చేయలేదండి, చేతితోనే తుంచేసాను మొత్తాన్ని అయితే. ఆలునైతే చూడండి, ఇట్లా ఎంత సింపుల్గా ఇట్లా వచ్చేటట్టు తోలు ఊడి వచ్చేటట్టు మనం ఉడకబెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుందండి ఉడకబెట్టుకోవడము, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. 3 విజిల్స్కి అంతా ఆలు మెత్తగా అయిపోతుందండి. ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను చూడండి, వీడియోలో చూపించినట్టు చేతితోనే స్మాష్ చేసేసుకోండి. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి అంతే. ఇలా టోటల్గా మొత్తాన్ని స్మాష్ చేసి తీసుకొని ఇప్పుడైతే నానబెట్టిన బఠానీని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా నానబెట్టుకున్నానండి, 1 గంట ముందు అయితే నేను నానబెట్టేసుకున్నాను. పచ్చి బఠానీ అండి ఇది మొత్తం. నేను తర్వాత స్టవ్ మీద అయితే కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ తీసేసుకొని, ఒక 2 స్పూన్ కానీ మీకు తగినంత నూనె, నేనైతే నాకు సరిపడినంత నూనె మాత్రమే తీసేసుకున్నాను. నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే తక్కువ యూజ్ చేసేస్తానండి. తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆవాలు తీసేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని, నా దగ్గర కరివేపాకు లేదు, కరివేపాకు ఒట్టి మిర్చి వేసేసుకొని తర్వాత నేనైతే ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేయాలండి, మొత్తం మెత్తబడిపోవాలి ఆనియన్స్ అనేటివి. తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గనించుకున్న తర్వాత బఠానీ గింజలు కూడా వేసేసేయండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిస్తే బఠానీ కూడా కొద్దిగా మెత్తగా అవుతుంది. తర్వాత టమాటా తీసుకుంటున్నాను. టమాటో తీసుకొని అంతా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి దీన్ని కూడా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. టమాటో మెత్తపడేంత వరకు ఉడికించుకొని తర్వాత ఆలు అయితే వేసేసేయాలండి. బాగా మెత్తగా మగ్గించుకొని వేసేసుకోండి. తర్వాత ఆలు వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొన్ని వాటర్ వేసేసుకొని మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు పసుపు అయితే వేసేద్దాము. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కారము, ఉప్పు వేసి వాటర్ వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే కొద్దిగానే వేసాను ఫస్ట్, తర్వాత మిగతాదెలా వేసేసానండి. ఆ తర్వాత అయితే మనము వాటర్ అయితే వేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. వాటర్ వేయకముందు కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసే వీడియో అయితే మిస్ అయ్యిందండి. వాటర్ అయితే ఖచ్చితంగా పోసుకోండి, మనకు చపాతీలోకి చాలా టేస్ట్ వస్తుంది. కొద్దిసేపు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్న ధనియా పౌడరు వేయాలండి.
ధనియా పౌడరు, కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం అండి. ఈ ప్రాసెస్ అంతా ఇదేనండి. ఇప్పుడు వీడియోలో వస్తుంది చూడండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దీనికి ఏమేమి కావాలనేది. ఫస్ట్ ఆలుని అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత దానిపైన తొక్కు తీసేసి కట్ చేసుకొని స్మాష్ అన్న చేసుకొని తర్వాత మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచైనా పెట్టుకొని, దంచలేని వాళ్ళు మిక్స్ అయినా చేసేసుకోండి. తర్వాత బఠానీ నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బండి పెట్టి నూనె వేసుకొని అల్లం నూనె, జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిర్చి మరియు కరివేపాకు వేసుకొని అంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఉల్లిగడ్డల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని తర్వాత టమోటా వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనము అవన్నీ వేగిన తర్వాత ఆలు వేయండి. మనం స్మాష్ చేసుకున్నాం కదా, ఆలు వేసేసి ఆ తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు, కారము, పసుపు వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అందులో కొన్ని వాటర్ పోసేసి తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత కొబ్బరి, ఇలా వచ్చేసి ధనియా పౌడర్ వేసుకొని చేసేసుకోవడమే అండి. ఇది అండి ప్రాసెస్ అనేది. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. దీని కాంబినేషన్ చపాతీ చేశానండి.